శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే గురువారం దినం. ఈ గురువారం నక్షత్రం ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వరకు సింహరాశిలో ఉంటారు చంద్రులు. తర్వాత కన్యా రాశిలోకి రావడం జరిగినది. తులారాశికి కన్యా రాశి అనేది 12వ రాశిలోకి చంద్రుడు వచ్చారు. అంటే మొదటి రాశి రెండవ రాశి నుంచి అలా కదలిక చేస్తూ 12వ రాశిలోకి వచ్చేటప్పుడు ఇక్కడ మానసిక ఒత్తిడి కొంచెం కొన్ని విషయాలలో ఆలస్యం అవుతాయి. కార్యక్రమాలు చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఇక్కడ మనకు రుణ బాధలు, మానసిక ఒత్తిడి, ఆరోగ్య విషయము ఇదన్నీ కొంచెం మనం ఆలోచనల ద్వారా చాలా జాగ్రత్త అడుగులు వేయాల్సిన అవసరం. మాటల విషయాల్లో కూడా తొందరపాటుగా చేయకుండా ఆలోచించి మాట్లాడాలి. బంధుమిత్రుల యొక్క ఇబ్బందులు, మానసిక ఒత్తిడి కనిపిస్తుంది ఇక్కడ. అందువల్ల ఎంతో ప్రేమించిన వారు, మీతో సంబంధించిన వారు కూడా చిన్నపాటి అలకతో ఆ జీవితకాలం ఉన్న ఒక మానసిక ఒత్తిడి, అంటే వాళ్ళతో మీరున్న కలయికలు కూడా మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంత ఇబ్బందికరం జరుగుతుంది. మనసు కారకుడిని ఈరోజు అలజడి కలిగించే రోజుగా ఉండబోతుంది. దానికి మనం ఆలోచించుకోవాలి. కొన్ని గోచార ఫలితాలు అనేది ఖచ్చితంగా దాని ఫలితాన్ని అప్పటికప్పుడే మనకు కల్పించే అవకాశం కూడా ఉంటుంది. నిన్నటి రోజు బాగా సంతోషంగా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకున్న వ్యక్తులు ఈ రోజుకి ఆ ఇబ్బందుల్లో కూడా రావడానికి అవకాశం ఉంటుందని శాస్త్రరీతిగా చెప్పబడుతుంది. ప్రతిరోజు మనం నక్షత్రము, తిథి, వార ఫలితాలతో మొత్తం లెక్కించుకోవాలి అంటే ఒక్కరోజు పంచాంగ రీతిగా దాని యొక్క నక్షత్రము, ఈ యొక్క రాశి, తిథుల ప్రకారం జ్యోతిష గోచార ఫలితం అనేది వస్తుంది. ఈరోజు ఒక శుభవార్త. ఎందుకంటే 5వ స్థానంలోకి బుధ గ్రహం వెళ్ళినది. 5వ స్థానం అంటే శక్తివంతమైన స్థానం. మన ఆలోచనల్ని మార్చుకొని ముందుకు తీసుకొని వెళ్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం పెరిగే రోజు. ఎప్పుడైనా కానీ ఒక గ్రహాలలో పంచమ రాశిలోకి ఏ గ్రహం ఉన్నప్పుడు కానీ చాలా విజయాలు మీకు సొంతం అవుతాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ బుధుడి పైన గురు వీక్షణ కూడా కలిగినది. చాలా శుభకరం కదా. ఎందుకంటే బుధుడు 5వ స్థానం వెళ్ళిన తర్వాత భాగ్యాధిపతి 5వ స్థానానికి వెళ్ళి అదే గురువుచే భాగ్యస్థానంలో ఉన్న గురువు చూడబడితే రావలసిన డబ్బు రావడం జరుగుతుంది. కావలసిన చోట డబ్బులు మీకు రావడం జరుగుతుంది. మీరు ఇచ్చిన డబ్బులు కూడా సమీపంగా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇంటి నిర్మాణ పనులు వేగవంతమవుతాయి. కొత్త ఇంటి కళ నెరవేరుతుంది. కొత్త వాహనాలు కొనుక్కునే అవకాశం కలిగిస్తుంది. అన్నిటికీ సహకారం అందిస్తుంది. కానీ కొద్దిమంది వాళ్ళ జాతక రీతిగా కూడా కొన్ని సమస్యలు ఉంటాయి కదా. వాళ్ళకి కొంచెం మహాదశల ప్రకారం కొంచెం సమస్యలు ఉంటాయి. అలాగే ఇక్కడ చిత్తా నక్షత్రం అంటే 2 పాదాలు మాత్రమే ఉంటాయి. ఈ 2 పాదాలకు చాలా అదృష్టం కలగబోతుంది. ఎందుకంటే ఈరోజు బుధ గ్రహం రాహుతో కలిసినప్పుడు వాళ్ళకి అనువైన రీతిలో స్థిరాస్తులు కొనుక్కుంటారు. స్టాక్ మార్కెట్లో డబ్బులు రెట్టింపు సంఖ్యలోకి వస్తుంది. వాళ్ళు పొదుపు చేసుకున్న స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. కుటుంబంలో కలతలు తగ్గుతాయి. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. అలాగే చిత్తా నక్షత్రాల్లో 4 పాదాలు తులారాశి వారే ఉంటారు. ఈరోజు గోచార ఫలితాల్లో వాళ్ళకు కూడా మంచి ఫలితాన్ని ఎదురు చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహుతో బుధుడు మాయతో ఎన్నో విషయాలు చేస్తూ ఉంటారు. మాటలతో యుద్ధం చేయరు. చాలా చాకచక్యంగా కార్యక్రమాలు ముగించుకుంటారు. శత్రువులైనా వాళ్ళను తలదన్నేలాగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల వ్యాపార రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉన్నత పదవులను అలంకరించే అవకాశం ఈరోజు కలుగుతుంది. అలాగే విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిగిన వారే తులారాశి వారు.
వాళ్ళకు కూడా ఈ గురు బుధుడి యొక్క మార్పు చాలా బలంగా ఉండబోతారు. వీళ్ళు ఎక్కువ మంది విద్యావేత్తలు, చాలా మంది విద్యా స్థానాన్ని కైవసం చేసుకున్న వారుగా ఉంటారు గురువు నక్షత్రాలు. అందువల్ల తులారాశి వారికి వాళ్ళకు కూడా 3 పాదాల్లో సంపూర్ణ బలం కలిగి ఉంటారు. అలాగే ఈరోజు ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నది. విద్యారంగంలో చాలా సానుకూలతంగా ఉన్నారు. ఉన్నత స్థితి చదువుకోవాలని కోరికలున్న వారికి ఖచ్చితంగా సహకారం అందుతుంది. మీరు ఉన్నత స్థితిలోకి ఆ చదువుని పూర్తి చేయడానికి, ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయం జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు శ్రీ అస్ట్రాలజీ ఈ నక్షత్ర మార్పు కానీ గ్రహాల మార్పు ద్వారా మీకు సంపూర్ణంగా వివరించాను. ప్రతిరోజు గోచార ఫలితాన్ని వీక్షించండి, ఆదరించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.